అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. చాలా సంవత్సరాలుగా సోషల్ వర్క్లో ఉన్నందుకు నాకు డాక్టరేట్ వచ్చిన సందర్భంలో ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలో బీసీ ఆర్ కృష్ణ బీసీ సంఘం, అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంఘం, అదేవిధంగా బీసీ జేఏసీ, అదేవిధంగా ఇంకా బహుజనులు నాయకులు, బహుజన ముక్తి మోర్చా, ఇంకా మహిళా సంఘాలు, అనేక బీసీ ఆర్గనైజేషన్స్, బహుజన ఆర్గనైజేషన్స్, అదేవిధంగా సిపిఐ అనుబంధమైనటువంటి బహుజన హక్కుల సాధనా సమితి కూడా ఈ యొక్క కార్యక్రమాలు, ఇంకా అనేక మిత్రులు, అనేక ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ ఈ కార్యక్రమంలో నాకు సన్మానం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మా అమ్మని, నన్ను కనిపెంచి పెద్ద చేసినటువంటి మా అమ్మకి, అదేవిధంగా వాళ్ళ చెమట చుక్కలు చిందించి నన్ను విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ప్రయోజకుడు కావాలని చెప్పేసి, నేను బాగుండాలని చెప్పేసి ఒక వ్యవసాయ కూలీగా ప్రారంభించినటువంటి నా గాడ్ ఫాదర్ మా తమ్మారు వెంకట కోటయ్య గారు అంటారు. ఆయన చదువుకొని తను నీడలో, తను మిలిటరీ శిక్షణలో, తన గైడ్లైన్స్లో నేను తను మా మధ్య లేకపోయినా, తను ఒక 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. తను మా మధ్య లేకపోయినా తన ఆశీర్వాదాలు నాకు ఉన్నాయని భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా మదర్ కూడా అంటే తన రక్తాన్ని పాలగా మార్చి ఇచ్చి అంటే నాకు అంత శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేసిన సందర్భంలో వాళ్ళు ఇద్దరు నా జీవితంలో చాలా ఇంపార్టెంట్. సెల్ ఫోన్ కట్ చేయండి. సో అందరికీ నమస్తే. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఉన్నదో, పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చదువుకొని ఉన్నత విద్య ఉంటున్న యూనివర్సిటీలో చేసిన తర్వాత సోషల్ వర్క్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ సోషల్ వర్క్లో కూడా అనేక మనం వందలాది కంటి ఆపరేషన్లు, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ మీద, బాలల హక్కుల మీద, అదేవిధంగా ఏదైతే ఉన్నదో ఈ సమాజ అభివృద్ధిలో నేను 2 నమ్ముతాను. నాకు మాది తెలంగాణ సాయుధ పోరాట కుటుంబం నుంచి వచ్చాను. వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో అది నాలో ఉన్నది. ఎందుకంటే మా తాతయ్య గారు ఆ రోజు నేను పుట్టినటువంటి గ్రామంలో 7 మందిని నడి ఊర్లోనే కాల్చి చంపినటువంటి నేపథ్యాన్ని చూశాను నేను. ఆ 7 మందిలో 8వ వాడు నా గాడ్ ఫాదర్. తను అన్నం క్యారేజ్ తీసుకెళ్ళడానికి రావటం వల్ల ఆ రోజు మిగిలిపోయాడు. తను చనిపోయి ఉంటే మేము ఉండేవాళ్ళం కాదు. ఆ స్ఫూర్తి నాకు 3 తరాల ముందు నుంచి, 100 ఏళ్ల నుంచి, 150 ఏళ్ల నుంచి నాకు ఆ స్ఫూర్తి ఉన్నది. దాంతోపాటు పాలిటిక్స్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఉన్నదో నేనొక్కడినే ఎట్లాగో చదువుకున్నాను కాబట్టి నేనొక్కడనే బతకటం కాకుండా సమాజ అభివృద్ధికి నా వంతు కర్తవ్యం. నేను బతుకుతూ అంటే మేము బతుకుతూ, నా కుటుంబం నేను బతుకుతూ సమాజానికి మన చేతనైనటువంటి సేవలు చేసుకుంటూ వెళ్ళాలనేది పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను తీసుకుంటున్నాను. ఈ క్రమంలోనే 2011 మార్చి నెలలో సుమారుగా మార్చి 20 తర్వాత అనుకుంటాను, డేటు 21 ఆ ప్రాంతంలో అనుకుంటాను, 21-22 మధ్య ఆ టైంలో సంస్థని న్యూయార్క్ ఆర్గనైజేషన్ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాం. అనేక మెడికల్ క్యాంప్స్ చేశాము, అనేక సోషల్ యాక్టివిటీ చేశాము, అనేక కంటి ఆపరేషన్లు చేశాము, అనేక వందలాది కాదు అనేక వేలాది కంటి ఆపరేషన్లు చేయించాము, లక్షలాది మొక్కలు నాటాము. మద్యపానం మీద, లేకపోతే పర్యావరణం మీద, బాలల హక్కుల మీద, ప్రభుత్వ పథకాల మీద అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకుంటూ, దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ కార్యక్రమాలని, అంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీ అందరికీ తెలిసిందే. పార్లమెంట్ ఉంటుంది, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రానికి వచ్చే శాసనసభలు, విధాన పరిషత్తు ఇవన్నీ ఉంటాయి. అదే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తరఫున మా కర్తవ్యాలు మేమన్న వేదిక నుంచి అది మా చేతనైనంత, మా గుండు పిన్ను మనంతా చేసి ఉండొచ్చు, ఖమ్మంకి లేకంటే ఎక్కువ చేసి ఉండొచ్చు, మా చేతనంతా ఈ సమాజ అభివృద్ధి క్రమంలో మా పాత్ర మేము చేసాము, కర్తవ్యం చేసాము. అందుకు సంబంధించి గౌరవప్రదమైనటువంటి ఒక అవార్డు రావటం, డాక్టరేట్ అవార్డు రావటం చాలా హ్యాపీగానే ఫీల్ అవుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా సమాజ అభివృద్ధిలో ఉండాలని ఇప్పటిదాకా ఉన్నాం, ఇప్పుడు ఉంటాం, భవిష్యత్తులో ఉంటాం. దీంతో పాటు రక్తదాన శిబిరాలు అనేక చేసినాము. దాన్ని నేషనలైజ్డ్గా కూడా పెద్ద ఎత్తున దాన్ని చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. సో ఒక మనిషి 165 సార్లు రక్తదానం చేయొచ్చా అని చెప్పినప్పుడు అది రక్తదానం అనేది డబ్బుకు సంబంధించిందో లేకపోతే ఇంకో దానికి సంబంధించిందో కాదు. అది మనసు, విశాలమైనటువంటి మనసుకు సంబంధించినట్టు అని చెప్పేసి రక్తదానానికి సంబంధించి ఒక మనిషి తన జీవితకాలంలో 168 సార్లు రక్తదానం చేయొచ్చు అని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసినటువంటి క్రెడిట్ అంతా కూడా న్యూయార్క్ ఆర్గనైజేషన్కి, న్యూయార్క్ స్వచ్ఛంద సంస్థ దక్కుతుంది. దాంతో పాటుగా ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మద్యపాన నిషేధం మీద
అనేక గైడ్లైన్స్ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మనం తాగేవాళ్ళు అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి వచ్చినప్పుడు అనేక అధ్యయనాలు, అనేక మంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు, అనేక ఉద్యమకారులతో మాట్లాడినప్పుడు నేను కూడా సొంతంగా చదువుకుంటాను. అదే ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నేను ఏదో యూనివర్సిటీ లెవెల్లో ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేసుకుంటూ వస్తున్నటువంటి డబుల్ పీజీ చేశాను. దాన్నే సర్టిఫికేట్లు నేను పెట్టిలో పెట్టి కాకుండా నేను నిరంతరం నాకు అందుబాటులో ఉన్న సమాచారం, లేకపోతే చదవగినటువంటి మ్యాగజైన్స్, చదవగలిగినటువంటి వ్యాసాలు, చదవగినటువంటి బుక్స్ చదువుకుంటూ ఇంకా ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్న నేపథ్యంలో ఏదైతే ఉన్నదో అటు పర్యావరణానికి సంబంధించి కానీ ఇటు ఇంకా అనేక రకాల ప్రజలకు ఉన్నటువంటి అనేక సమస్యల మీద అధ్యయనం చేయటం, వాటి పరిష్కారానికి అనేక మంది మేధావులతోని చర్చించడం, దాన్ని కార్యాచరణలో వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళి పాల్గొనడం, మా ఆర్గనైజేషన్స్ పాల్గొనడం ఆ ప్రయత్నాలు చేశాం. ఇంకొక వైపు ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. 100కి 90% కార్యక్రమాలు ప్రజలకు అమ్ముతూ, లేదా 100కి 80% అమ్ముతాయి. మిగిలిన 10 నుంచి 20% ఉంది కాబట్టి మా ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ తరఫున మా కర్తవ్యాలు మా మిత్రులతోని మేము కలిసి ముందుకెళ్ళే ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే ముందుకెళ్ళాము కూడా. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతూ ఉంది. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న పాటు విత్తనాలు కూడా ఈ 14 సంవత్సరాల సంస్థ స్థాపించిన తర్వాత 13 సంవత్సరాలుగా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు మహిళలు, యూత్కి సంబంధించి గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి, అదేవిధంగా సంక్రాంతి ముగ్గుల పోటీలకు సంబంధించి సమాజ నిర్మాణంలో మా వంతు పాత్రగా, మా వంతు కర్తవ్యంగా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా చేసుకుంటూ వచ్చాం. ఏ రోజు కూడా నేను చేసినటువంటి సోషల్ యాక్టివిటీస్, అది కంటి ఆపరేషన్లు కానీ, మొక్కల పంపిణీ కానీ, ఇంకా ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ సోషల్ యాక్టివిటీస్ నేను చేసిన దగ్గర ఎక్కడా కూడా 100కి 99.99% నేను ఎప్పుడు రిటర్న్స్ ఆశించకుండానే చేశాను. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది. ఆ 0.1 ఏమైనా ఉంటే నా మిత్రుల దగ్గర నేను కార్యక్రమం పర్పస్ ఏమైనా అడిగి ఉండొచ్చు. అది కూడా ఫ్రెండ్లీనెస్గా అడిగి ఉండొచ్చు. మిగిలినటువంటి నేను ఇన్ని సంవత్సరాలు, ఈ 14 సంవత్సరాలలో నేను చేసినటువంటి కార్యక్రమం, లేకపోతే పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు నేను చేసినటువంటి యాక్టివిటీస్, నేను కానీ నా సంస్థ కానీ నేను పనిచేసే వేదికలన్నీ కూడా ఆ విధంగా నేను ముందుకు వెళ్తానని భావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా అట్లా వెళ్తాను. సో నేను ఇక్కడ 2 అనుకున్నాను. సమాజ అధ్యయనం జరిగినప్పుడు ఇక్కడ నేను 2 అనుకున్నాను. ఒకటి షార్ట్ టర్మ్గా ప్రజలకి ఇమీడియట్గా, ఇప్పుడు బాగా జ్వరం తగిలినప్పుడు జ్వరానికి సంబంధించిన టాబ్లెట్లు ఇచ్చి, యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ జ్వరం తగ్గించే ప్రయత్నం చేస్తాం. అది టైఫాయిడా, మలేరియానా, చికెన్ గున్యానా, పైలేరియానా ఏదో ఒకటి. ఆ డయాగ్నోసిస్ జరిగిన తర్వాత దానికి సంబంధించి ఇమీడియట్గా రిలీఫ్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇస్తాం. ఆ జ్వరం తగ్గడంతో పాటు యాంటీబయాటిక్స్ పెడతాం. అట్లా ఎన్జిఓ పరంగా ఖచ్చితంగా ఆ కర్తవ్యాలు నేను, నా సర్కిల్, నా బృందాలు పనిచేసినాయని ఇప్పటిదాకా నమ్ముతా ఉన్నాను. దాంతో పాటుగా ఇంకా నేను చెప్పదలుచుకున్నాను అంటే ఇది షార్ట్ టర్మ్కి సంబంధించి నేను ఎన్జిఓ చేశాను. సో సమాజంలో సమూలమైనటువంటి మార్పు రావాలంటే ఈ దేశంలో ఇప్పటికీ దేశంలో 5 నుంచి 7 వేల కులాలు ఉన్నాయి. ఇంక స్వాతంత్రం వచ్చి 78 కులాలైన 78 సంవత్సరాలైనా కూడా ఈనాటికి అసలు ఏ రాష్ట్రంలో ఒక 10 కులాలు, దేశంలో ఒక 20-25 కులాలు మాత్రమే ఈ రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయి. సో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్న సంబంధంగా ఏమన్నాడంటే తను ఏం చెప్పాడంటే, తను ఈ దేశంలో 100కి 10% మంది స్వతంత్ర ఫలాలు అమ్ముతున్నారు. మెయిన్ స్ట్రీమ్కి ఏదైతే ఉన్నారో అది గుండుపిన్ని దగ్గర నుంచి ఏరోప్లేన్ దాకా, రంగం దాకా మెయిన్ స్ట్రీమ్లో 90% మంది ప్రజానీకం లేదు. అది అందాల పోటీలు కానివ్వండి, నోబెల్ ప్రైజులు కానివ్వండి, ఆస్కార్ అవార్డ్స్ కానివ్వండి, సాహిత్య అవార్డు కానివ్వండి, అకాడమీ అవార్డ్స్ కానివ్వండి, అది ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించి అత్యున్నతమైనటువంటి అవార్డ్స్ ఎవరికి రాలేదు. అంటే ఎవరికంటే వచ్చిన కేవలం 10% మందికే వస్తున్నాయి, 90% మందికి ఇది అందట్లేదు అనే దానికి ఏకీభవిస్తూ ఆ విధంగా సమాజ సమూలమైనటువంటి మార్పులు, ఈ దేశ ప్రజలు, ఈ దేశం నాది, ఈ దేశ ప్రజలకు సంబంధించి అభివృద్ధి ఫలాలు అందరికీ అందటం కోసం నేనున్న వేదికలు ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా అంటే ఒకవైపు ఎన్జిఓగా టెంపరరీ కార్యక్రమాలు లేకపోతే దీర్ఘకాలిక కార్యక్రమాలు చేస్తూనే సమాజంలో సమూలమైన మార్పు లేకపోతే విప్లవం నేను అనుకోను. అది విప్లవమో కాదో నాకు తెలియదు, కానీ విప్లవమే అనుకోవాల్సి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో ఈ దేశ ప్రజలకి సంపద, ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. ఈ దేశ సంపద అంటే ప్రపంచంలో ఒక 200 దేశాలుంటే ఈ 200 దేశాలకు సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ 200 దేశాల్లో మనం 5వ వరల్డ్ ఎకానమీ, టాప్ వరల్డ్ ఎకానమీస్లో 5వ స్థానంలో ఉన్నాం. ఈ క్రమంలో 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ క్రమంలో మనకు సంబంధించి మరి జిఎస్టీ ప్రకారం 5వ స్థానంలో ఉన్నాం. కానీ ఈ దేశ ప్రజలు అంత అభివృద్ధి చెందారా అన్నప్పుడు అభివృద్ధి చెందలేదు. ఒకవైపు ఈ దేశంలో 500 కోట్లు ఆదాయము, రోజుకి 500 కోట్ల ఆదాయం వచ్చే పెట్టుబడిదారులు ఉన్నారు. ఇంకొక వైపు రోజు కూలీలు 500 రూపాయలు రానటువంటి వ్యవసాయ కూలీలు కానీ, దినసరి కూలీలు కానీ, డైలీ వేజ్ వర్కర్లు ఈ దేశంలో ఉన్నారు. మేము ఎందుకోసం సంపద సమపంపిణీ జరగాలనుకుంటా ఉన్నాం. అది మీరు కమ్యూనిజం అనండి, క్యాపిటలిజం అనండి, లేకపోతే బహుజనిజం అనండి, బీసీయిజం అనండి, లేదా టూరిజం అనండి, ఇంకొక ఇజం అనండి, ఏ ఇజమైనా పేర్లు పెట్టుకోనండి. ఈ దేశ ప్రజల
సంపద సృష్టించిన సంపద ఏదైతే ఉంది, ఈ దేశ ప్రజలు సోమరపోతులని కొంతమంది సూడో మేధావులు చెప్తున్న నేపథ్యంలో ఈ సూడో మేధావులు విధి విధానాలకు సంబంధించి మేము ఏకీపించట్లేదు. దానికి వ్యతిరేకంగా ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ దేశ ప్రజలు సోమరిపోతులైతే టాప్ వరల్డ్ ఎకానమీలో సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 5వ స్థానంలోనో 2వ స్థానంలోకి వెళతాము 2047 అంటున్నారు. అంటే ఈ దేశ ప్రజలు ఏదో కొద్దిపాటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఇది కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఈ దేశ ప్రజలు కష్టజీవులు, కర్మవీరులు, ఈ దేశం కోసం పాటుపడే శ్రామిక జనజీవులు అనేది నేను నమ్ముతా ఉన్నాను. అందుకోసం అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం, భావిస్తున్నాం. సంపద పంపిణీ సకల కుల జనగణన దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో చేయమంటా ఉన్నాం. సో నేను ఉన్నత విద్యావంతుడిని, నేను హైయర్ ఎడ్యుకేషన్ని, నాకు కూడా ఓసీల నుంచి చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళని దూరం చేసుకోవడం అయినా అంతా చదువుకొని కూడా కులం చెప్పుకోవాల్సి వచ్చినటువంటి పరిశ్రమ. నేను పుట్టినటువంటి రజక, చాకలి, దోబి, వాషర్మెన్ అంటారు నా కులాన్ని. వీళ్ళు 100కి 10% కూడా అభివృద్ధి చెందలేదని చెప్పేసి నా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ చేసినటువంటి సర్వే ఏదైతుందో కుప్స్వామి కమిషన్ రిపోర్ట్ 100కి 9% అభివృద్ధి చెందలేదని నా కులానికి సంబంధించి, నా కులమే కాదు బీసీ కులాలకు సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ పరిస్థితి ఉన్న దేశవ్యాప్తంగా 100కి 65% పైగా ఉన్నటువంటి బీసీ కులాలు, దేశవ్యాప్తంగా 60, రాష్ట్ర వ్యాప్తంగా 60%, దేశవ్యాప్తంగా 52% ఉన్న కులాలకి ఈ దేశ సంపద అభివృద్ధి ఫలాలు అందలేదు. అందుకోసం ఇదంతా అందటానికి ఏం చేస్తే బాగుంటుంది అనే క్రమంలో సామాజిక అనేక మంది పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది కొంత వెనక ముందు ఉన్నా కూడా కొంత ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకెళ్ళే ప్రయత్నం చేశాను. అందుకు చాలామంది నాకు అవార్డు అనేది నేను చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి చాలామంది కొంతమంది అడుక్కునే కార్యక్రమాలు కూడా చేశారు కొన్ని సందర్భాల్లో. సో చాలామంది నాకు శ్రేయభిలాషులుగా నా యొక్క కార్యక్రమం సక్సెస్ అయితే సంతోషించే వాళ్ళని నేను చూశాను. సో ముళ్ళు దాటుకుంటూ నా రహదారిలో నేను నడిచే దారిలో వచ్చినటువంటి ముళ్ళను దాటుకుంటూ నేను ముందుకెళ్ళాను. అవార్డు అనేది సో నేను అవార్డు అనేది జనరల్గా తీసుకుంటే నా కోలీగ్స్, ఉద్యమ సహచరులంతా నాకు షాలో కప్పినారు. కానీ ఈ షాలో కంటే ముందే వాళ్ళు నీ కార్యక్రమం చేసి వచ్చిన తర్వాత కార్యక్రమం సక్సెస్ అయిందన్నప్పుడు, వాళ్ళ ముఖాల్లో నవ్వినప్పుడు, వాళ్ళు సంతోషంగా నాకు సెకండ్ ఇచ్చి అప్రిషియేట్ చేసినప్పుడు ఆ రోజే ఎందుకంటే 1000 రెట్లు అవార్డుగా ఫీల్ అయ్యాను. సో ఇది కాకపోతే సమాజానికి బయట ప్రపంచానికి అవార్డు అదొక కులమానంగా ఉంటుంది. కానీ నేను కార్యక్రమం ఏదైనా చేసినప్పుడు నా ఫ్రెండ్స్, నా సర్కిల్, నా బంధుమిత్రులు నాకు సెకండ్ ఇచ్చినప్పుడు, నాకు అప్రిషియేట్ చేసినప్పుడు, నన్ను అభినందించినప్పుడు, ఎందుకంటే 1000 రెట్ల సన్మానంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సావిత్రిబాయి పూలే, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఎవరైతే ఉన్నారో 194వ జయంతి జరుపుకుంటా ఉన్నాం. 194వ జయంతి సందర్భంలో చదువుల తల్లి ఆమె సావిత్రిబాయి పూలే ఈ దేశంలో అంటే జ్యోతిరావు పూలే మా ఫేవరెట్ లీడర్, అంబేద్కర్ కూడా నా గురువు గారు అంటారు. సో ఆ జ్యోతిరావు పూలే అమ్మ సావిత్రిబాయి పూలే పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఇద్దరు దంపతులు ఈ దేశం కోసం జ్యోతిరావు పూలే చదువులు నేర్పి, అమ్మకి చదువు నేర్పి పాఠశాలలు పెట్టారు. ఒక పాఠశాల పెట్టినప్పుడు అందరికీ మీకు తెలిసిందని కూడా ప్రస్తావిస్తున్నాను. ఆ రోజున్నటువంటి హైందవ సంస్కృతి ఏదైతే ఉందో అట్టడుగు వర్గాలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, లేకపోతే దళిత కాలనీలకి వెళ్ళి చదువు చెప్పడం అనేది 200 సంవత్సరాల క్రితం చాలా ఛాలెంజింగ్ విషయం. ఈ నేపథ్యంలో తను 2 చీరలు కట్టుకునే అమ్మ ఒక జోత ఆ రోజులో సంచిలో పెట్టుకుని ఒక జత పెట్టుకుని వీళ్ళు బురద నీళ్ళు ప్యాంట్ నీళ్ళు పుస్తాయి మార్చుకొని, పిల్లలు భయపడతారు కదా బురద నీళ్ళ శారీతోని పాఠాలు చెప్పి. సో ఈ క్రమంలో అమ్మ పరిచయం చేసుకొని పిల్లలకి పాఠాలు చెప్పి మళ్ళీ వస్తుంటే మళ్ళీ బురద నీళ్ళు పోసేవాళ్ళు. ఈ క్రమంలో అంత ప్రత్యేకత కలిగినటువంటి సావిత్రిబాయి పూలే 194వ జయంతి రోజు ఈ సన్మానం చేయటం అమ్మ నాకు ఇచ్చిన వరంగా భావిస్తూ ఉన్నాను. ఆమె దీవెనలు కూడా నాకు ఉన్నాయేమని ఈ సందర్భంలో అంటాం. సో నాకు చేసినటువంటి చిరు సన్మానమే. సో మా పెరుగు వెంకటరమణ యాదవ్, మా పెళ్ళూరు విజయ్ కుమార్ అన్న, ఇంకా మా చైతన్య, మా ఫీల్డ్ అసిస్టెంట్ లీడర్ సత్యనారాయణ గారు, పుట్టకూడ సత్యనారాయణ గారు, ఇంకా అనేక మంది సోదరీమణులు అనేక మహిళా సంఘాల్లో, బీసీ మహిళా సంఘాల్లో చాలా కాలంగా పనిచేస్తూ ఉన్నారు. అమరక్కలు వాళ్ళంతా కూడా నాతో ఉన్నటువంటి ఇప్పుడు ఈరోజు సన్మానం చేసినటువంటి వాళ్ళంతా కూడా కుటుంబ పోషణ కోసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ నెలకు కొన్ని కార్యక్రమాలు సమాజాభివృద్ధికి, మేము కూడా సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం అని చెప్పేసి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా నాకు కూడా సన్మానం చేశారు. మా సోమరాజు సహోదరుడు తనకు కూడా సన్మానం చేశారు, తనకు కూడా అవార్డు వచ్చినటువంటి నేపథ్యంలో. సో ఈ ప్రయాణం మిగిలిన జీవితం కూడా కొనసాగుతుందని మా కుటుంబాలకు సంబంధించి, మాకు సంబంధించి మా బ్రతుకు తెరువు కార్యక్రమాలు కొనసాగుతూనే సమాజాభివృద్ధిలో మా కర్తవ్యాలు మా కొద్దిగా వెనక ముందు వచ్చాయి. కానీ కొద్దిగా ఆలోచించడానికి కొంత ఒక ఫోటో, ఒక గంట టైం పట్టి వచ్చాం. కానీ ఖచ్చితంగా ఈ జర్నీ భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని, అందుకు నేను నా వెనక ఉన్నటువంటి వివిధ వేదికలు అది భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని
ఆ విధంగా ఈ దేశాభివృద్ధి కోసం మాట్లాడబడేటువంటి ఉద్యమాలు ఏదైతే ఉన్నాయో, కార్యాచరణ ఏదైతే ఉన్నదో అది భవిష్యత్తులో కూడా మేధావులతోని, అదేవిధంగా ఉద్యోగ, వ్యాపార, విద్యార్థి, యువజన, మహిళ, అనేక కార్మిక, అసంఘటిత రంగ కార్మిక, సంఘటిత రంగ కార్మిక వీళ్ళందరితో కలిసి మాట్లాడి భవిష్యత్ పొందాకి, భవిష్యత్తు ఉద్యమాలకి భాగస్వాములతో వాళ్ళతో కలిసి పనిచేయడానికి, వాళ్ళతో కలిసి మాట్లాడడానికి, ఈ దిశ నిర్దేశం చేయడంలో నా వ్యక్తిగత జీవితం కానీ లేకపోతే ఉద్యమాలకు సంబంధించిన జీవితాన్ని కానీ అనేక మంది, అంటే నేను ఇన్ని సంవత్సరాల జర్నీలో కూడా నేను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు 100కి 99% ఉండవు. 100కి 1% నేను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు అంటే జనరల్గా నేను టెక్నికల్గా ఒక సమయంలో, సందర్భంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తాయి. ఈ 13-14 సంవత్సరాల్లో పాలిటిక్స్లో ఉన్నప్పుడు అంటే పార్టీ నిర్ణయం తీసుకునేది, దాన్ని అమలు చేయడానికి పెద్ద ఉండేది, ఆలోచించకపోయేది. కానీ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంస్థను నడిపే క్రమంలో ఒక 100 విషయాల మీద నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తే నా వ్యక్తిగతమైన నిర్ణయం 100లో 1 మాత్రమే ఉండేది. మిగిలిన 99 నాకు అందుబాటులో ఉన్నటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, ఎక్స్పర్ట్స్తోని వాళ్ళతోని మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి, సమాజ ప్రయోజనాల కోసం ఏ విధంగా అయితే ఉపయోగపడతో ఆ విధంగానే వెళ్ళాను. సో అందుకోసమే ఈ అవార్డు దక్కి ఉంటుంది. సో నాకు అవార్డు వచ్చినా రాకపోయినా, అది అవార్డు వస్తే వచ్చినందుకు సంతోషమే. అవార్డు వస్తుంది అని కూడా నేను ఈ కార్యక్రమం స్టార్ట్ చేయలేదు. నేను బ్రతుకుతూ చదువుకున్నాను. నా గాడ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, సో పెద్దోడు అయ్యావు, నీకు నచ్చిన రంగంలో ఉండమని చెప్పినటువంటి నేపథ్యంలో మా అమ్మకైతే, మా అమ్మకి నేను పెద్ద ఉద్యోగం చేయాలనుకుంది. సోషల్ వర్క్ అంటే బాగా సంపాదించి బాగా ఉద్యోగస్తుని అవుదాం అనుకున్నాను. తన క్యాన్సర్తో సఫర్ అవుతూ నాకు చివరి రోజు చెప్పిన మాటలు. సో తనకి నేను అటు పాలిటిక్స్లో కానీ ఇటు ఎన్జిఓలోకి వచ్చిన తర్వాత అంటే తమ్ముడు వాళ్ళు చేసి ఉండొచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్ చేసి ఉండొచ్చు, తనకు అండదండగా ఉన్నారు 100కి 1000%, 100%. సో నేను వ్యక్తిగతంగా ఏం చేయలేదు. సో మా మదరు చనిపోయిన తర్వాత అంటే తనకి నేనేం చేయలేదనేటువంటి క్రమంలో సడన్గా అంటే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అప్పుడు సడన్గా ముగ్గులో కాంటెస్ట్ వచ్చినది మా అమ్మ చనిపోయిన తర్వాత. సో మా అమ్మకి ఏం చేయలేదు కాబట్టి సీర కూడా మనం పెట్టలేదు అనేటువంటి బాధ ఉండేది. సో మా అమ్మకి పెట్టకపోయినా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆడబిడ్డలందరికీ పెడదాం, చీరలు ఏదో పెడతామని చెప్పేసి ఆ కార్యక్రమానికి సంబంధించి అట్లా చేసుకుంటూ వచ్చాం. సమాజంలో ఎప్పుడు అంటే ప్రజలకి, సమాజానికి లేదా దేశానికి ఎప్పుడు సవాళ్ళు ఉంటాయండి. ఒకసారి కరోనా వస్తుంది, ఒకసారి పేదరికం వస్తుంది, ఒకసారి భూకంపం వస్తుంది, ఒకసారి సునామీ వస్తుంది. ఇట్లా రకరకాల సమస్యలు వస్తున్నటువంటి నేపథ్యాన్ని ప్రజలు నిత్యం సమస్యలతో ఎదుర్కొంటూ ఉంటారు. ఇంకోవైపు అవినీతి దేశాన్ని బట్టి పీడుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో సాక్షాత్తు ఈ దేశ ఏదైతే ఉన్నాయో రాహుల్ గాంధీ, ఈ దేశానికి సంబంధించినటువంటి పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వాళ్ళ నాన్నగారు రాజీవ్ గాంధీ అంటారు. నేను ఢిల్లీ నుంచి ఖమ్మంలో పక్కన ఉంటుండే ఒక కుగ్రామానికి 100 రూపాయలు పంపిస్తే ఖమ్మం పక్కన గ్రామానికి వెళ్ళేసరికి 21 రూపాయలే ఆ బాధిత కుటుంబానికి చేరుతుంది అన్నాడు. అంటే ఈ దేశంలో అవినీతి ఎంత పేరుకుపోయింది అనేది మనకు అర్థమవుతా ఉంది. సో దాన్ని అధిగమించాల్సిన అవసరం అయితే ఉంది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాగద్వేషాలకు అతీతంగా, కులమత ప్రాంతాలకి అతీతంగా ఉండాలి. రాజు అనేవాడు ఎవరైతే ఉన్నారో రాజు ధర్మాన్ని పాటిస్తారు. సో ఎన్నున్నప్పటికీ కూడా రాజు రాజధర్మాన్ని పాటించాలి. సో ఈ దేశంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, బ్యూరోక్రటిక్ విధానాలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో వీటిని దేశం అధిగమించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేస్తున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఇవన్నిటిని అధిగమిస్తున్న పాటు దేశాభివృద్ధికి బాటలు పడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు. దేశాభివృద్ధికి సంబంధించి సకల కుల జనగణన మనం అడుగుతా ఉన్నాం. అదే కరోనా వ్యాక్సిన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది కానప్పుడు ఇంక దేశాభివృద్ధికి సంబంధించి అనేక అభివృద్ధికి సంబంధించిన ఫండమెంటల్స్ తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో అందుకోసం అది కాంగ్రెసా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ఆ, లేకపోతే బజరంగ దళ, వామపక్షాల ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈ దేశ ప్రజల ప్రయోజనాలకు సంబంధించి, ముఖ్యంగా ఈ దేశ స్వతంత్ర ఫలాలు, ఎందుకంటే నేను ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చాను కాబట్టి ఈ దేశ స్వతంత్ర ఫలితాలన్నీ కూడా ఈ దేశ ప్రజలందరికీ అందాలి. ఈ దేశ సంపదనంతా, ఈ దేశ జాతీయదాన్ని, ఈ దేశ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని ఈ దేశ ప్రజలందరూ సృష్టిస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఆ ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఆ ఫలాలు ఈ దేశ ప్రజలందరికీ అందాలనేది నేను పనిచేసే వేదికలు భావిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా మా బతికేదో మేము బతుకుతూ చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తురు మరిగించి సంపద సృష్టిస్తూ ఈ దేశ ప్రజలు, అది ఆ ఫలాలన్నీ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. సో నా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్కి సంబంధించి వచ్చినప్పుడు ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నా ట్యాగ్ లైనే సమాన అవకాశాల సమాజం కోసం అని చెప్పేసి చాలా సంవత్సరం పాటు దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరి తెలివితేటలు తగ్గట్టుగా, ఎవరి శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఈ విషయంలో అవకాశాలు ఉండాలని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం.
అందుకోసం నా బ్యానర్స్ మీద నా పాత బ్యానర్లు ఫోటోలు మీరు నా సోషల్ మీడియా నా స్టేటస్ చూసినప్పుడు సమాన అవకాశాల సమాజం కోసం అనేది ఇప్పుడేదో ఎవరు చెప్తున్నది కదా నేను చాలా కాలంగా పాటిస్తున్నాను. దాంతోపాటు ఎన్విరాన్మెంట్కి సంబంధించినప్పుడు ఒక మొక్క నాటితే ఎండిపోతుంది కాబట్టి కనీసం 4-5 మొక్కలు నాటిందని చెప్పేసి మనం చెప్పుకుంటూ వచ్చినాం. రక్తదానానికి సంబంధించి కూడా అనేక అవగాహన సదస్సులు, అవగాహన శిబిరాలు, చైతన్య సదస్సులు, అనేక సమాజ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం. అంటే నేను కూడా ఒక సామాన్య రజక బిడ్డగా, లేకపోతే చాకలి బిడ్డగా, లేకపోతే ఒక వ్యవసాయ కూలీ కుటుంబాల నుంచి రైతు కుటుంబాల దాకా అట్లా చూసుకున్నప్పుడు నా గాడ్ ఫాదర్ వ్యవసాయ కూలీగా ఒక చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తురు మరిగించి సంపద సృష్టిలో భాగస్వాములు ఇదే సంపద సృష్టిలో భాగమయ్యాడు. తను కూడా ఒక మామూలు కూలీ పనుల నుంచి తను కూడా ఒక సామాన్య రైతుగా ఎదగలిగాడు. సో తన చెమటలు చిందించింది, కండలు కరిగించింది. నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్గా నా గాడ్ ఫాదర్ ఎంఆర్ వెంకటకోట గారు తన చెమట చుక్కలు గుర్తుకొచ్చినప్పుడు నాకు ఎక్కడ లేని ఆయన వస్తుంది. సో చాలామంది ఇంకా దీనికి తోపాటు మందుకు సంబంధించినటువంటి ఇది నన్ను ఎప్పుడు చేస్తూ ఉంటుంది. ఒకటి, నేను పుట్టి పెరిగినటువంటి వాతావరణం ఇప్పుడంతా మొన్నేదో సోషల్ మీడియా డిసెంబర్ 31 రోజు 900 కోట్లు హైదరాబాద్లో జరిగారని చెప్పేసి హైదరాబాద్కు సంబంధించి ఏదైతే ఉన్నదో హైదరాబాద్లో 900 కోట్లు దగ్గరంటే ఆల్కహాల్ డీఎడిక్షన్ సెంటర్స్ మనం అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఆల్కహాల్ డీఎడిక్షన్ సెంటర్స్ పెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాలు ఈ నమూనా ఉంది కాబట్టి ప్రభుత్వం ₹1 ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ ద్వారా ₹1 ఆదాయం వస్తే ₹13 నుంచి ₹18 దీని మీద ఖర్చు చేస్తూ ఉన్నారు ఆల్కహాల్ బాధితుల వల్ల. చాలామంది మనం గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మనం మీరు మీ గ్రామాన్ని చెక్ చేయండి ఒకసారి. పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఆల్కహాల్ బాధితులు మాత్రమే 100కి 50% పైగా ఉన్నట్టుగా మనకి అనేక నివేదికలు, అనేక మంది బ్యూరోక్రటిక్ లేకపోతే అనేక మంది అధికారులను కలిసినప్పుడు మనకి చెప్తా ఉన్నారు. అందుకోసం ఆల్కహాల్ లేని సమాజాన్ని నిర్మించదు. అది సాధ్యం కాకపోతే కనీసం ఆల్కహాల్ డీఎడిక్షన్ సెంటర్స్ అంటే మందు మాన్పించే కౌన్సిలింగ్ సెంటర్స్ నిర్మించే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ప్రైవేట్ కానీ గవర్నమెంట్లో కానీ ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో యువత ఈరోజు మత్తు పదార్థాలు, మత్తు పానీయాల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఇది సమాజ నిర్మాణానికి అడ్డంకి. సమాజ నిర్మాణం సంగతి బాగు చేయడం సంగతి దేవుడెరుగు. కనీసం తన కుటుంబానికి ఇదిగాక చివరికి తల్లిదండ్రులను కూడా చంపే స్థితికి గంజాయి, డ్రగ్స్, బ్రౌన్ షుగరు ఇలాంటి మత్తు పదార్థాల బారిన పడి కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైంది. భారతదేశానికి వసుదైక కుటుంబంగా పేరుంది. కుటుంబ వ్యవస్థ నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో సోదరులారా, సోదరిమణులారా, ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి మేము పనిచేస్తున్న ఎదురు పనిచేస్తానే అందులో భాగంగా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ కూడా ఉందని నమ్ముతా ఉన్నాను. ఆ విధంగా ముందుకు పోతూనే దేశాభివృద్ధిలో అంటే ప్రజలందరితో పాటు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఆకలి, దరిద్రం, పేదరికం, నిరక్షరాస్యత, లేకపోతే ఫ్లోరైడ్, లేకపోతే ఇతర మంచి త్రాగునీరు కోసం ఫైట్ చేయడం ఏదైతే ఉందో సామాజిక రుగ్మతలను అధిగమించి సమాజ గమనంలో ఈ దేశాన్ని ముందుకు పోవటంలో మా చేతనైనంత, అది గుణపిన్నమనంత, మా కమ్మంకిల అంతకంటే ఎక్కువ మేము మాత్రం మా చేతనైనంత కర్తవ్యాలు భవిష్యత్తులో కూడా నిలబెట్టుదని చెప్పేసి సో నా జర్నీలో నాకు అకాడమిక్ విద్యలో చాలామంది చదువులు చెప్పినటువంటి గురువుల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అదేవిధంగా అకాడమిక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అటు పాలిటిక్స్లో కానీ సోషల్ ఆర్గనైజేషన్స్లో కానీ నేను ఒక లీడర్గా ఎక్కువ మందిని ప్రభావితం చేయడానికి, సమాజాభివృద్ధికి తోడ్పడటానికి ఆ తెలివితేటల్ని, ఆ ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మై గాడ్ ఫాదర్ మా అమ్మమ్మని తాతని గుర్తు చేసుకుంటూ ఇంకా బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి, ఆర్గనైజేషన్ లీడర్స్కి, పెద్దలారా మిత్రులారా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో భవిష్యత్తులో ఈ జర్నీ నేనేమి అండర్ గ్రౌండ్లో వెళ్ళను. సో ప్రజా జీవితంలో ఉంటానని భావిస్తున్నాను. ఒక గంట ఏమన్నా నైట్ పడుకునే నిద్రపోయే టైం అయితే చెప్పలేను. మెరుగుతూ ఉన్నప్పటి నుంచి ఎప్పుడైనా కలిసి భవిష్యత్తు కూడా ఈ జర్నీ ఈ దేశ అభివృద్ధిలో మా చేతనైనంత పాత్ర నేను పనిచేసే వేదికలు న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ ఒకటనే కాదు, ఇలా నేను పనిచేసే ఇతర వేదికలు కూడా ఉన్నాయి. ఆ వేదికలు కూడా ఆ వైపుగా ఆలోచన చేస్తానని చెప్పేసి ఆ విధంగానే వాళ్ళని కన్విన్స్ చేతులు పట్టుకోనో గడ్డాలు పట్టుకోనో ఈ సమాజ అభివృద్ధిలో వాళ్ళని కూడా ఒకవేళ అలాంటి వాళ్ళు దేశాభివృద్ధి కాకుండా సెల్ఫిష్గా పట్టే వాళ్ళని బతిలాడో ఈ దేశాభివృద్ధిలో భాగస్వాములు చేసే కర్తవ్యాలు అయితే భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలియజేస్తూ మిత్రులారా, పెద్దలారా, ఈ అవార్డు వచ్చిన సందర్భంలో ఖమ్మం కమిటీలు ఏదైతే బీసీ ఆర్గనైజేషన్, బహుజన సంఘాల వాళ్ళు, విద్యావంతుల వేదికల వాళ్ళు, ఇంకా అనేక సోషల్ ఆర్గనైజేషన్స్, ఇక్కడికి వచ్చినటువంటి అనేక సంఘటిత అసంఘటిత రంగ విభాగాలకు చెందినటువంటి మహిళా సంఘాలు, యువజన సంఘాలు, ఇంకా విద్యార్థి సంఘాల వాళ్ళందరికీ కూడా నాకు వచ్చి అప్రిషియేట్ చేసినట్టు అభినందన చేసిన సోషల్ మీడియా తరఫున అటు ఫేస్బుక్లో దగ్గర నుంచి వాట్సాప్ దగ్గర నుంచి అభినందనలు తెలియజేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మీరు కూడా
సో ఇంత నాకు ఆదరించి చేసినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ సో భవిష్యత్తులో ఈ జర్నీ కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి అందుకు తగ్గటువంటి పరంజామాని సిద్ధం చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాను చేసి ఈ కార్యక్రమానికి ఈ సన్మానానికి నా జర్నీకి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో నా చేతనైన తోడ్పాటు నా చేతనైన సహకారం సమాజాభివృద్ధికి లేకపోతే ప్రజలకి వ్యక్తులకు సంబంధించి నా కర్తవ్యాలు భవిష్యత్తులో నిద్రపోయే టైం చెప్పలేదు కానీ మెలుకో ఉన్నప్పుడు మాత్రం నా కర్తవ్యాలు నేనున్న వేదిక నుంచి భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని మా అమ్మ మీద నేను నమ్మిన దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నా గాడ్ ఫాదర్ మీద ప్రమాణం చేసి చెప్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ అంటారు.